దశకు డిఎస్సి పూర్తి కావస్తున్న డిఎస్సి ఎంపిక ప్రక్రియ డ్యూయల్ పోస్టుల స్థానంలో మరొకరికి అవకాశం నేడో రేపో కాల్ లెటర్లు. ఇది అనంతపురికి సంబంధించిన అప్డేట్ అండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జాబ్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ఈ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం జరుగుతుంది. డిఎస్సి 2025 నియామకాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. 15 రోజుల క్రితం మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఇప్పటి వరకు 807 టీచర్ పోస్టులకు గాను 773 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపడం అయితే జరిగింది. అర్హత కలిగిన ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకూడదని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. బోగస్ల ఏరివేతకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. కాల్ లెటర్లు వచ్చిన డిఎస్సి ఎంపిక అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయించి పక్కాగా పరిశీలింపజేస్తున్నారు. అదే అభ్యర్థుల సర్టిఫికేట్లను 4 సార్లు ప్రత్యేక కమిటీలతో పరిశీలన కూడా చేయించారు. 1 నుంచి 3వ దఫా వరకు అక్కడక్కడ అభ్యర్థుల సర్టిఫికేట్లపై రిమార్కులు బయటపడుతూ వచ్చాయి. దీంతో సోమవారం 4వసారి ఆ సర్టిఫికేట్లను ఇతర కమిటీలతో పరిశీలన కూడా చేయించారు. అందులో ఒక్క రిమార్కు కూడా రాలేదని వెరిఫికేషన్ బృందాలతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా తెలిపాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో ఎంపిక జాబితా, మనము ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎంపిక జాబితా మనకు త్వరలో అయితే రానుంది. టీచర్ల నియామకాల ప్రక్రియను రాష్ట్ర శాఖ చేపడుతోంది. మెరిట్ ఆధారంగా లిస్టు ప్రకటించి ఆ తర్వాత సబ్జెక్టులతో సంబంధం లేకుండా అభ్యర్థులను అక్కడే ఎంపిక చేసి వారికి నేరుగా కాల్ లెటర్లు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు. ఆ కాల్ లెటర్లు వచ్చిన అభ్యర్థులకు మాత్రమే జిల్లాలో విద్యాశాఖ అధికారులు సర్టిఫికెట్లు పరిశీలన చేయించారు. ఆ సమయంలో కొందరు అభ్యర్థులు తమకు ఎక్కువ మార్కులు ఉన్నా కాల్ లెటర్ రాలేదని ఆందోళన చెందుతూ కార్యాలయాలు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. కాల్ లెటర్లో వచ్చిన అభ్యర్థులు ఏ సబ్జెక్టుకు ఎంపికయ్యారో కూడా ఎవరికీ తెలియకపోవడంతో ఇలాంటి ఆరోపణలు అయితే వచ్చి ఉన్నాయి. ఇప్పుడు వాటికి చెక్ పెడుతున్నారు. ఎవరైనా అభ్యర్థి 2 పోస్టులకు ఎంపికై ఉండుంటే ఆయనకు దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత ఆధారంగా ఆ పోస్టుకు ఎంపిక చేసి ఇతర పోస్టులకు ఆయా సబ్జెక్టులతో అర్హత ఉన్నోళ్లకు అవకాశం కల్పించనున్నారు. ఈ డ్యూయల్ పోస్టులకు ఇతర అభ్యర్థులకు ఎంపిక చేసి నేడు రేపు జిల్లాలకు జాబితా పంపనున్నారు. ఆ మేరకు అభ్యర్థుల కాల్ లెటర్లు పంపనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం డిఈఓలతో విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు గారు రాజధానిలోని సమావేశం నిర్వహించారు. పరిశీలనలో రిమార్కులు రిజెక్ట్ అయిన వారి సమాచారం తెలుసుకున్నారు. దీనిపై క్లారిటీ రావడంతో ఇక కట్ ఆఫ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా విడుదల మార్గం సుగమమైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. Thank you for watching.